సీజీపీ లాగానే మరోగా ఉద్యమం తెరపైకొచ్చిందా? అవును. దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది. రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న డిజిటల్ ఉద్యమం. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన విద్యార్థి ఉద్యమం తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొద్ది గంటల్లోనే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఈ ఉద్యమం లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. జూలై 27 నాటికి అంటే ఈ రోజు నాటికి ఈ పేజీ సుమారు 34-35 లక్షల ఫాలోవర్‌లని దాటిందనేది ఒక అధికారిక అంచనాగా భావిస్తున్నారు. అసలు ఈ ఉద్యమం ఎలా ప్రారంభమైంది? ఎవరు స్థాపించింది ఎవరు? ఎందుకు పుట్టుకొచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది ప్రధానంగా జస్ట్ లైక్ అది ఎలాగైతే ఆన్‌లైన్‌లో పుట్టిందో ఇది ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్‌గా మొదలైంది. నిర్వాహకులు దీన్ని పౌరుల ఆధ్వర్యంలోని ఉద్యమంగా చెప్తూ ఉన్నారు. అంటే సిటిజన్ లెడ్ మూవ్‌మెంట్‌గా చెప్తున్నారు. అంటే ఆల్‌మోస్ట్ అదేమో జెన్‌జీ లెడ్ ఉద్యమం. ఇదేమో సిటిజన్ లెడ్ మూవ్‌మెంట్‌గా చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి తాము అనుబంధంగా కాదని కూడా చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారు. సరే దేనికైనా సరే నినాదాలు కావాలి. ఏ ఉద్యమానికైనా సరే ఈళ్ళు కూడా కొన్ని నినాదాలు ఆహ్, రిజర్వేషన్ హఠావో ఆందోళన ఏదైతే ఉందో ఉద్యమం వాళ్ళు కూడా కొన్ని నినాదాలు పెట్టున్నారు. వన్ నేషన్, వన్ ఫెయిర్ స్టాండర్డ్, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ మెరిట్ ఓవర్ కాస్ట్. ఆ! ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, మెరిట్ ఓవర్ కాస్ట్, సపోర్ట్ బేస్డ్ ఆన్ నీడ్, ఈక్వాలిటీ, మెరిట్, జస్టిస్ ఇటువంటి నినాదాలు పెట్టుకున్నారు. అంటే అందరికీ ఈక్వల్‌గా సమాధానం ఉండాలి. తక్కువ కాస్ట్ కాబట్టి ఎక్కువ రిజర్వేషన్ అలాంటివి ఉండవు అనేది ఇలా సారాంశంగా అర్థమవుతుంది. ఈళ్ళ డిమాండ్‌లు ప్రధానంగా ఏంటంటే కుల ఆధారిత రిజర్వేషన్‌లను దశల వారీగా పునర్నిర్మించాలి. ఆర్థిక, విద్యా వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని సహాయం అందించాలి. ప్రభుత్వ పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు, కోచింగ్ సదుపాయాలు బలోపేతం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధమైన దశల వారీ మార్పుల ద్వారానే సంస్కరణలు చేయాలనేది వీళ్ళ డిమాండ్‌గా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళేంటంటే ఆహ్, దే ద్వేష ప్రసంగాలు, హింస, వివక్షను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ ఆందోళన ఎవరైతే మొదలుపెట్టారో ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదేంటంటే సిటిజన్ లెడ్ మూవ్‌మెంట్ అని చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ సాధించింది. ఎలా వైరల్ అయింది? సీజీపీ ఉద్యమం తర్వాత సోషల్ మీడియాలో యువత రాజకీయ అంశాలపై చురుగ్గా స్పందిస్తూ ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సీజీపీ తీసుకొచ్చినటువంటి ఉద్యమ బేస్ మీద పట్టుకొని కొంత యువత అయితే పాలిటిక్స్ మీద కూడా ఫోకస్డ్‌గా ఉంది. నీట్ ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. వీళ్ళు ఈ ఆర్‌హెచ్‌ఎస్ ఏదైతే రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది. జనరల్ కేటగిరీ కొంతమంది ఓబీసీ యువత నుంచి డిజిటల్ మద్దతు. అంటే జనరల్ కేటగరీ ఎక్కువ డిజిటల్ ఓబీసీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు డిజిటల్‌గా. మీమ్స్, షార్ట్ వీడియోలు, వైరల్ పోస్టుల ద్వారా వేగంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిపై విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన పైన విమర్శలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమంపై మరోవైపు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత రాజ్యాంగంలోని సమాన అవకాశాల సూత్రంలో భాగంగానే రిజర్వేషన్‌లు అమల్లోకొచ్చాయి. అంటే అందరికీ సమాన అవకాశాలు కావాలి. అది రిజర్వేషన్‌లో పేర్కొన్నారు కాబట్టి దాని ద్వారానే రిజర్వేషన్ అనే అంశం మనకు అమల్లోకి వచ్చిందని చెప్తున్నారు. చారిత్రక, సామాజిక వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చెప్తున్నారు. ఎవరైతే వీటిని వ్యతిరేకిస్తున్నారో. కాబట్టి రిజర్వేషన్‌లు పూర్తిగా రద్దు చేయాలనే డిమాండు సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శిస్తూ ఉన్నారు. మీరేదైతే రిజర్వేషన్ హఠావో ఆందోళన ఒక ఉద్యమం తీసుకొచ్చినా, ఒక డిజిటల్ ఉద్యమం తీసుకొచ్చినా సరే, ఈటిని బేస్ చేసి మన భారతీయ రాజ్యాంగం లేదంటేనేమో ఉన్నట్టు ఇంకా సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు వీటిని బేస్ చేసుకొని అదంత ఈజీ కాదు. అది కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరు? ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన అనే దాన్ని విమర్శిస్తున్న వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు. సో, ఈ ఈ ఉద్యమం ఇంత తక్కువ స్థాయిలో ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చినటువంటి ఒక పేజ్‌కి ఆల్‌మోస్టు కొద్ది రోజుల్లోనే 35,00,000 మంది ఫాలోవర్లు అవ్వడం అంటే చాలా పెద్ద విషయం. మనం చూసాం సీజీపీ గూడా ఎంత కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏ స్థాయిలో కూడా ఎఫెక్ట్ చూపించింది, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో కూడా మనం కూడా చూసాం. తక్కువ సమయంలోనే మిలియన్స్ వరకెళ్లారు ఫాలోవర్స్ దానికి. అది ఆన్‌లైన్‌లో అలా పుట్టుకొచ్చింది. ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇది కూడా ఆల్‌మోస్ట్ అలానే ఇన్‌స్టాలో ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? రిజర్వేషన్ తీసివేస్తే అసలు హఠావో రిజర్వేషన్ ఉండకూడదు. అందరికీ మెరిట్ ఆధారంగానే రావాలి అనేది వీళ్ళ డిమాండ్‌గా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పేరులోనే అర్థమవుతుంది. రిజర్వేషన్ హఠావో ఆందోళన్. అంటే తక్కువ కమ్యూనిటీ ఏదైతే ఉంటారో క్యాస్ట్ కమ్యూనిటీలు ఉంటాయో షెడ్యూల్ క్యాస్ట్‌లు అలా అని గాకుండా ఓసీలకు తక్కువగా, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అటువంటి రిజర్వేషన్‌లు గాదు. ప్రతిదీ కూడా ఈక్వాలిటీ ఉండాలి. మెరిట్ బేస్ మీద జరగాలి. న్యాయం అన్ని వర్గాలకి జరగాలనేది ఇలా ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తుంది. మరి దీన్ని ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో, ఇంకెంత ముందుకెళ్తుందనేది మాత్రం ఇది నిజంగానే దానికంటే పెద్దది. సీజీపీ డిమాండ్‌ల కంటే గూడా
సీజీపీ పుట్టుకొచ్చింది వచ్చింది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి ఒక కాక్రోచ్ అనే ఒక వీళ్ళు కాక్రోచ్ లాంటోళ్ళు అని ఏదైతే ఒక కామెంట్ చేశాడో దాన్ని బేస్ చేసుకొని ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత అంశాల మీద పోటీ చేశారు. మన నీట్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చివరికి అనుకున్న లక్ష్యం సాధించారు. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది మాత్రం రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది మాత్రం చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్ద అంశం. ఇది అంత ఆషామాషీగా జరిగే విషయం కాదు. కానీ వీళ్ళు సపోర్ట్‌నయితే కూడగట్టుకుంటున్నారు. కొద్ది రోజుల్లో 35,00,000 మంది మద్దతుదారులను కూడగట్టుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్‌లు వ్యతిరేకించే వాళ్ళు చాలా మందున్నారు. లక్షల్లో, కోట్లలో ఉన్నారు. అండ్ మెరిట్ బేస్ మీదే జరగాలి. మెరిట్ బేస్ మీద జరిగితేనే అందరికి న్యాయం జరుగుతుంది. తక్కువ కులం వాడికి ఎక్కువ రిజర్వేషన్‌లు, ఎక్కువ కులం వాడికి తక్కువ రిజర్వేషన్‌లు అసలు ఉండకూడదు. అటువంటి విభేదాలు ఉండకూడదు. అలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదనే పాయింట్ అనేది చాలా పెద్ద అంశం. ఇది రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో పక్కన పెడితే, ముందు దేశం గూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన దేశం కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి, ఆ కాన్స్టిట్యూషన్‌లోనే రిజర్వేషన్‌ల ప్రస్తావన తీసుకొచ్చారు. అలాంటిది లేకంగా ఆ రిజర్వేషన్‌లు ఉండకూడదు, మెరిట్ బేస్ మీద జరగాలి అని చెప్తూ రిజర్వేషన్ హఠావో ఆందోళన ఏదైతే ఒక ఆందోళన తీసుకొచ్చారో, ఇది మాత్రం నిజంగానే ఒక పెద్ద పెద్ద ఎలా అంటే పెద్ద ఎక్స్‌పెరిమెంట్ లాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇది జరగటం. వాళ్ళు పెట్టుకున్న డిమాండ్‌లు ఫుల్‌ఫిల్ అవ్వటం కావచ్చు, వాళ్ళ డిమాండ్‌లు ఏకీభవించి రాష్ట్రాల్లో ఒప్పుకోవటం, తర్వాత ఆ బిల్లులు ఆయా అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం కావచ్చు, లేదంటేనో ఒక కీలకమైన బిల్లు అందరూ ఏకాభిప్రాయంతో కూడిన బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవ్వటం అన్నా కూడా అంత ఆషామాషీ పరిస్థితి కానే కాదు. బట్ వీళ్ళు ఎంచుకున్న ఏదైతే ఉందో ఒక ఆందోళన అనేది రిజర్వేషన్‌లు వద్దు, మెరిట్ బేస్ మీద జరగాలని ఏదైతే ఉందో ఇది పెద్ద ఎక్స్‌పెరిమెంటు, పెద్ద వివాదంగా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని మరి ఆహ్, మొగ్గ స్టేజ్‌లోనే తునిగిపోతుందా? దించేస్తారా? లేదంటే ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు పెంచుకుంటూ దీన్ని గూడా సీజీపీ తరహాలో పెద్దది జేస్తారా అనేది మాత్రం తెలియాల్సిందే.